హలో మై లవ్స్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం చూద్దాము మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి మీకు అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. మీ డ్రీమ్స్ మీకు ఏం చెప్తున్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఇస్తాను. మీ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ డ్రీమ్స్ మీకు ఏం చెప్తున్నాయి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో pile 1, pile 2, okay, and pile 3. Okay, so pile 1 and pile 2, pile 3 చూస్ చేసుకోండి. మీ ఇంట్యూషన్ యూజ్ చేసి 2 to 3 minutes మీ ఇంట్యూషన్ యూజ్ చేసి 3 piles ఒక పైల్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఓకే, యూజ్ యువర్ ఇంట్యూషన్ ఫస్ట్ 2 to 3 minutes అండ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్యూషన్ యూజ్ చేసి ఫస్ట్ 2 to 3 minutes అయితే మీరు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి, దేని గురించి చెప్తున్నాయి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో ఓకే, హోప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకుంటున్నా. ఫస్ట్ ఫైల్ చూద్దాం ఇప్పుడు. సో ఎవరైతే పింక్ చూస్ చేసుకున్నారో ఇది క్రిస్మస్ బాల్స్ అన్నమాట. ఓకే ఓకే, మెయిన్ మెసేజ్ వచ్చేసి మీరు మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు గ్రూప్ ఆఫ్ థింగ్స్ చెప్తున్నాయి. అవి మనీ రిలేటెడ్ కావచ్చు, పీపుల్స్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అయితే నేను చూస్తున్నాను అనమాట. ఓకే, మల్టిపుల్ థింగ్స్ గురించి మీ డ్రీమ్స్ అనేటివి మీకు చెప్పబోతున్నాయి. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్పబోతున్నాయి చూద్దాం ఇప్పుడు మనము. 2 minutes guys. So guys, welcome. See, so pile 1 ఏం చెప్తున్నాయి మీ డ్రీమ్స్ అంటే, సో గ్రూప్ ఆఫ్ థింగ్స్, మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ పీపుల్, మల్టిపుల్ చాలా చెప్తున్నాయి ఇక్కడ. మనీ రిలేటెడ్ కావచ్చు, మనుషుల గురించి కావచ్చు, ఒక డిస్కషన్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా కూడా అంటే ఒక దగ్గరకు వస్తుంది, దగ్గరకు అంటే ఒక పాయింట్కి వస్తాయి అని చెప్తున్నాయి. ఇంకా మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి అనేది చూద్దాము. మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి. ఫైల్ నెంబర్ 1, ఇది 2, 3 ఇక్కడ పెడతాను నేను. సో మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి, లెట్స్ సీ. సో మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఏదో ఒక విషయంలో మీరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అయి ఉన్నారు. అది ఎమోషనల్గా కావచ్చు, ఒక పర్సన్ రిలేటెడ్ కావచ్చు, ఒక పర్సన్ నుంచి మెసేజ్ రావడానికి కావచ్చు, లేకపోతే ఆ పర్సన్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ఎక్కువ ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, ఇలాంటివి. అండ్ మల్టిపుల్ థింగ్స్ చెప్పాం కదా, మల్టిపుల్ థింగ్స్లో మీ ఇంట్యూషన్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో మీ ఇంట్యూషన్ మీకు ముందే చెప్తుంది ఏది జరిగినా కూడా. ఒక కమ్యూనికేషన్ రావచ్చు అంటే ఇక్కడ డ్రీమ్స్ అంటేనే ఇంట్యూషన్ అనమాట. మీ డ్రీమ్స్ అనేటివి ఏం చెప్తున్నాయి, సో ఒక పర్సన్ గురించి మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట. యాక్చువల్గా అదే డ్రీమ్స్ ఎక్కువ చెప్తున్నాయి. ఒక పర్సన్ గురించి, ఒక పర్సన్ నుండి కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే ఆ పర్సన్ నుంచి మీరు ఎలాగో అలాగా కాంటాక్ట్ తెచ్చుకోవాలి, మాట్లాడాలి అనే అర్జ్ ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఆ అర్జెన్స్ ఎక్కువ ఉంది నేను చూస్తున్న కాడికి. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాయంటే, అట్ ది సేమ్ టైం మీరు కంట్రోల్ లాస్ అవుతున్నారు, స్ట్రెస్ అంటే మీ స్ట్రెంగ్త్ లాస్ అవుతున్నారు అని కూడా చెప్తున్నాయి మీ డ్రీమ్స్. అవునా కాదా, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
మీ డ్రీమ్స్ మీకు ఏం అడ్వైజ్ ఇస్తాయంటే యాక్చువల్గా, సో మీరు ఏదైతే కలలు కంటున్నారో, ఈ కలలన్నీ కంటున్నారో అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టుగెదర్. అంటే మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా ఒక పర్సన్ గురించి, ఒక ప్యాషనేట్, ఆ పర్సన్ అనే పర్సన్ ఇంట్రెస్ట్ ఎక్కువ అండ్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించే పర్సన్ మీరంటే. అండ్ మీకు తనకి ఆన్లైన్ కమ్యూనికేషన్ ప్రజెంట్ నేనైతే దగ్గరగా అయితే చూడట్లేదు. సో అండ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీగా ఏదో ఒక విషయంలో ఓవర్గా ఫీల్ అయిపోతున్నారు, బర్డెన్గా ఫీల్ అయిపోతున్నారు. ఆ వర్క్ ఏంటి, దేని గురించి అనేది చూస్తాను. ఓకే, ఏదో సంథింగ్ గొడవలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఓకే, గొడవలు మీకు ఎవరికో పట్టట్లేదు. ఆ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే వర్క్ రిలేటెడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో మోస్ట్లీ నేను ఇక్కడ చూస్తున్నాను ఆ పర్సన్తో అనుకుంటా. ఆ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు, ఆర్ఎల్స్ డిస్కనెక్ట్ అయిపోయారు, పెద్దగా ఎమోషనల్ కూడా లేవు. సో అలా ఆ సిచ్యుయేషన్ నుంచి, ఈ సిచ్యుయేషన్లో చాలా ఓవర్ థింకింగ్, ఓవర్ ఎమోషనల్స్ కూడా జరుగున్నాయి. సో దాని గురించి అయితే మీరు ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయాలి. సో అప్పుడే మీకు మీ ఇంట్యూషన్ అనేది సరిగా పనిచేసి మీకు ఆ ప్యాషనేట్ పర్సన్, మీ స్ట్రెంగ్త్ అనేది కూడా మీకు బ్యాక్ వస్తుంది. ఓకే, అది మీ డ్రీమ్స్ చెప్తున్నాయి ఇక్కడ. సో ఫైనల్గా ఒక మెసేజ్ అయితే ఇస్తాను నేను. సో ఏం మెసేజ్, మీరు ఎలా మెసేజ్ ఏమొస్తే అది ఇస్తాను. ఓకే, సో మీ పైల్ వన్ మెసేజ్. సో పైల్ వన్కి మెసేజ్ ఏంటంటే, రీచింగ్ యువర్ గోల్, ఎవ్రీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, దగ్గరలో ఏదైనా కూడా కావచ్చు, కనెక్షన్ అనే కాదు, ఏదైనా ఇప్పుడు మనం చెప్పిన విషయాలలో ఏదైనా మీ వర్క్ రిలేటెడ్, నేను మోస్ట్లీ పర్సన్ గురించి చూస్తున్నా. సో దగ్గరలో జరిగే ఛాన్సెస్ ఉంది. రీచింగ్ యువర్ గోల్, యు ఆర్ ఆల్మోస్ట్ నియరర్. కొంచెం టైం పడుతుంది. సో బీ పేషెన్స్ అండ్ take some time. Okay, take some time to excuse me. సో మీరు ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఈ విషయాలు డిస్కస్ చేస్తే మేబీ మీరు ఈ సిచ్యుయేషన్ రెడ్యూస్ చేయొచ్చు. డిస్కస్ చేయకపోతే డిస్కస్ చేయండి. ఓకే, ఇట్స్ 2 సిచ్యుయేషన్స్ ఫర్ పైల్ 1. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మనం ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాం. సో ఓకే గైస్, పైల్ నెంబర్ 2 ఎవరైతే ఇది చూస్ చేసుకున్నారో, క్రిస్టియన్ బాల్, ఇది పైల్ వాళ్ళు చూద్దాము. మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి, మీ డ్రీమ్స్ మీకు ఏం చెప్తున్నాయి అనేది చూద్దాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ జరుగుతుంది. ఒక ఫేజ్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ మీకు ఏది అంటే, మీరు ఆల్రెడీ ఒక పర్సన్ గురించి, ఒక సిచ్యుయేషన్ గురించి ఆల్రెడీ ఎండ్ చేసేసారు. అండ్ నౌ మీరు న్యూ ఫేజ్కి వెళ్ళాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. పాత పద్ధతిలో ఏదైతే ఉన్నారో ఆ పద్ధతిలో అస్సలు ఉండకూడదు అని చెప్పి మీ డ్రీమ్స్ చెప్తున్నాయి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ పర్సనాలిటీ, మీ మాటలు, మీ థాట్స్, మీ వే ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ మీరు చేంజ్ చేయాలి అని మీ డ్రీమ్స్ చెప్తున్నాయి. ఇంకా ఏం చెప్తున్నాయి మీ డ్రీమ్స్, మెయిన్ మెసేజ్ అయితే అదే, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఓకే, సో ఒక స్ట్రైట్గా ఆలోచించాలి, ఏదైనా కూడా నీట్గా ఆలోచించాలి. అండ్ ఈగో క్లాషెస్ కానీ, ఈగో ఇలాంటివి ఎక్కువ ఉండకుండా తగ్గించుకోవాలి. అండ్ ఏదైనా కూడా మీరు స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి మీ లైఫ్లో మీరు.
అండ్ మీరు ఏదైతే ఛాలెంజింగ్గా ఫేస్ అవుతున్నారో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, మేబీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఓల్డ్ లైఫ్ని మీరు ఎండ్ చేయడానికి నాకు తెలిసి బాధపడుతుండొచ్చు. బట్ ఎండ్ చెయ్యాలి. ఎండ్ చేసి మీ లైఫ్లో మీరు గ్రోత్ చూడాలి. మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. ఈగో క్లాషెస్ తగ్గించుకోవాలి. కాంప్రమైజెస్ అనేటివి యాక్సెప్ట్ చెయ్యాలి. అండ్ ఒక ఒక క్లీన్ మైండ్ సెట్తో థింక్ చేయాలి. మెయిన్గా చెప్పాలంటే ఒక క్లీన్ మైండ్ సెట్, ఒక ప్రాపర్ వే, ఒక ప్రాపర్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ మైండ్ సెట్, డ్యూయల్ మైండ్ సెట్ పనికిరాదు. చూసారా, రివర్స్ వచ్చింది. యాక్చువల్గా రివర్స్ వచ్చింది. సో రివర్స్ అంటే ఏంటి, ఇవి పనికిరాదు అని చెప్తుంది. మీరు ఈ సిచ్యుయేషన్లో ఉంటే ఈ సిచ్యుయేషన్కి వస్తారు, రావాలి. యూ హ్యావ్ టు టేక్ సమ్ సింగిల్ డెసిషన్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ స్టిల్ ఇంకా ఏం చెప్తున్నాయి మీ డ్రీమ్స్ ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే మీకు చాలా టెన్షన్స్ ఉండొచ్చు, చాలా హెవీ వర్క్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక విషయం గురించి చాలా ఎక్కువగా బాధపడుతుండొచ్చు, చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తుండొచ్చు. ఓకే. అండ్ మీ డ్రీమ్స్ వచ్చేసి ఏం చెప్తున్నాయి, కూల్గా థింక్ చేసి మీ డ్రీమ్స్ అనేవి మీకు ఒక సైన్. యాక్చువల్గా ఇక్కడ మీ డ్రీమ్స్ అనేవి మీకు ఒక సైన్. ఆ సిగ్నల్స్ని, ఆ సైన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ మెసేజ్ ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే ఏ పద్ధతిలో అయితే ఉన్నారో అది మొత్తం ఎండప్ చేసేసి న్యూ పద్ధతికి రావాలి అని చెప్తుందన్నమాట ఇక్కడ. అండ్ మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో ఆ ప్లానింగ్ని ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడే స్టక్ అయిపోకూడదు. ఓకే. సో మూవ్ ఆన్ అవ్వాలి, సిచ్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, న్యూ పాత్ తీసుకోవాలి, చేంజ్ అవ్వాలి, లీవ్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఏదైతే ఓల్డ్ బ్యాగేజ్ ఉందో, ఓల్డ్ ఉన్నాయో అవన్నీ మీరు న్యూగా థింక్ చేయాలి. ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. యూనో హ్యాపీగా ఉండాలి. మీ 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 హెల్త్ని మీరు చూసుకోవాలి, మీ మనీని మీరు చూసుకోవాలి, మీ హ్యాపీనెస్ని మీరు చూసుకోవాలి. ఓకే. సో దట్స్ వాట్. మీరు ఏదో ఒక దానిపైన ఎక్కువగా ఓవర్ డిపెండ్ అయి ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. సో దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎక్కువ. ఓకే, ఫైనల్గా ఒక మెసేజ్ అయితే చూద్దాము. ఫైల్ నెంబర్ 2 ఏం మెసేజ్ ఇస్తుంది, మీ డ్రీమ్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఇప్పుడు చూద్దాము. ఫైల్ నెంబర్ 2. ఇక్కడైతే నేను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మూవ్ ఆన్ అవ్వాలి, చేంజ్ రావాలి. 2 సిచ్యుయేషన్లో ఉండే వాళ్ళు వస్తారు డెఫినెట్గా. ఒక్క పేజ్లో కీప్ ద డోర్ ఓపెన్. చేంజ్ అంటేనే అది. ఓకే, మీరు అన్నింటికి ఈ పాతది ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి కొత్త డోర్ ఓపెన్ చేయండి. సో డోర్ దట్ డోంట్ సీ దట్ వన్స్ విచ్ ఓపెన్ ఫర్ యూ. ఓకే. సో ఆల్రెడీ ఒక ఫేజ్ ఎండ్ అయిపోయింది కదా, ఆ ఫేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తావు, లీవ్ చేసేయి. నీకు ఇంకా వేరేది ఉంది, నువ్వు లీవ్ చేసేస్తేనే ఆ కొత్తది అనేది నీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి. ఓకే. సో పాతదాన్ని పట్టుకొని ఎలాడుతున్నావు అని చెప్తున్నారు. అది మీకు ఇక్కడ బిగ్గెస్ట్ మెసేజ్ అన్నమాట. సో ఇక్కడ నేను అదే చూస్తున్నా, మ్యాక్సిమము ఈగో ఇవన్నీ కూడా ఇవన్నీ వదిలేయాలి. అండ్ మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, మెయిన్గా ఇండిపెండెంట్గా ఉండాలి. వెల్త్, మీ ఫ్యామిలీని, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీ హ్యాపీనెస్, మీ మనీ, మీ సెక్యూరిటీస్ ఇవన్నీ. సో పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని ఫస్ట్ లెట్ గో చేయాలి. ఓకే, దట్స్ ఆల్ గైస్ ఐ హ్యాడ్ ఫర్ యూ. ఓకే, నౌ ఫైల్ నెంబర్ 3. సో ఫైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్లో ఏం చెప్తున్నాయి, ఇది ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఓకే, అడ్వైస్ అదే ఇచ్చాను కదా మెసేజ్ లాస్ట్లో. యూ హ్యావ్ టు క్లోజ్. ఓకే, ఓకే మెయిన్ మెసేజ్ వచ్చేసి ఇదే అనమాట. ఏంటి,
ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యారు, ఎవరి నుంచో దేని నుంచో మీరు డిస్కనెక్ట్ అయ్యారు. దాని గురించి మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి. అండ్ లేదా మీరు డిస్కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్గా, ఇంకా మీరు థింక్ చేస్తున్నారు ఏదో ఒక విషయం గురించి, ఒక పర్సన్ గురించి, ఒక ఇష్యూ గురించి ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వకుండా స్టిల్ థింక్ చేస్తున్నారు అని చెప్తున్నాయి మీ డ్రీమ్స్. క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి న్యూ బిగినింగ్స్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి, మీ లైఫ్ని మీరు చూసుకోవాలి. అండ్ యా మీరు ఏదైనా కూడా ఒక స్ట్రాంగ్గా, ఒక స్టాండర్డ్గా థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలి, బౌండరీస్ మెయింటైన్ చేయాలి, మీ హానెస్టీగా మీరు ట్రూత్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ట్రూత్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అయిపోయిన దాన్ని అండ్ డిస్కనెక్ట్ అవ్వాల్సిన దాన్ని అవ్వట్లేదు, మీరు అవ్వాలి. ఓకే, ఆల్రెడీ మీ కర్మ డన్ అయింది, మీ కర్మ డన్ అయింది, మీరే మూవ్ ఆన్ అవ్వట్లేదు. స్టిల్ మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవట్లేదు, నిజాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ మీ 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 ఈగోని తగ్గించుకోండి. లేదు మీరు ఒక పట్టు పైన ఉన్నారనమాట, లేదు ఇదే అదే అని చెప్పేసి క్లారిటీ అనేది క్లారిటీగా ఉంటేనే, అప్పుడు క్లారిటీగా ఉన్నప్పుడే మీకు మీ మెయిన్ పవర్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇంకా మీ డ్రీమ్స్ ఏం చెప్తున్నాయి. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ గురించి కానీ, లేకపోతే మీరు చాలా రోజులుగా ఒక విషయాన్ని డీప్ డౌన్ చేసి ఒంటరిగా ఉండి చాలా టైమ్స్ థింక్ చేస్తున్నారు, చాలా టైమ్స్ ఆలోచించున్నారు ఆ పర్సన్ గురించి. ఆ పర్సన్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ లేదంటే మీ డ్రీమ్స్ సో మీకేం చెప్తున్నాయంటే, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి, మీరు విక్టరీ వైపు వెళ్ళాలి, మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఫార్వర్డ్ అవ్వాలి, మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు ఫార్వర్డ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, స్టక్గా ఉండకూడదు. ఫైల్ నెంబర్ 3 ఇంకా మీ డ్రీమ్స్ మీకు ఏం చెప్తున్నాయి. సో ఎమోషనల్గా క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మ్యారేజ్ విషయంలో కానీ, లేకపోతే ఎవరితోనైనా రిలేషన్షిప్ విషయంలో కానీ, ఎవరితోనైనా సంథింగ్ ప్రపోజల్ విషయంలో కానీ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఒక పర్సన్ గురించి చాలా చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పాలంటే. సో ఒకటి మీ పర్సనాలిటీ స్కిల్స్ని సో మీరు చేంజ్ చేసుకోవాలి, లేదంటే సో మీరు యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే అయిపోయిందో దాని గురించి యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఒక లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంచెం క్లారిటీ కావాలి. సో డిస్కనెక్ట్ అయిపోయారు బాగానే ఉంది కానీ, బట్ కానీ స్టిల్ దర్ ఈజ్ క్లారిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి, స్పిరిచువల్గా క్లియర్ మైండ్ సెట్తో ఉండాలి. ఓకే, వన్ మోర్ కార్డ్, డిస్కనెక్షన్ మీన్స్ ఓకే. సో నాకు ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీరు చాలా ఓవర్ బర్డెన్, ఓవర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక సిచ్యుయేషన్ ఆల్రెడీ మీకు హార్ట్ బ్రేక్ చేసేసింది. అండ్ ఆ సిచ్యుయేషన్లో మీకు ఈగో క్లాషెస్ ఉండొచ్చు, నేను తగ్గుతాను అని చెప్పేసి. బట్ వచ్చే రోజుల్లో దాంట్లో అయితే మీకు లైట్ అనేది వస్తుంది. మీ డ్రీమ్స్ కూడా ఇదే చెప్తుంటాయి మీకు. సో హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ అయిపోయింది, ఈగో క్లాషెస్ తగ్గించి నీ లైఫ్ నువ్వు లైట్లో చూడు, నీ లైఫ్ పాజిటివ్ లేకి వెళ్ళు. ఓకే, సక్సెస్ వైపు వెళ్ళు. అండ్ ఏదైతే ఫేజ్ అయిందో ఆ ఫేజ్ని క్లోజ్ చేసేయి, బ్లాక్ మార్క్ వేసేయి, నువ్వు లైట్ లేకిరా అని చెప్తున్నాయి మీ డ్రీమ్స్. ఓకే, నేను ఇక్కడ అదే చూస్తున్నాను. సో డిస్కనెక్షన్ ఏంటి ఇక్కడ. ఓకే, మీరు ఏంటంటే చాలా డేస్గా, చాలా ఇయర్స్గా కావచ్చు, మేబీ మోర్ దెన్ 3 months ఆర్ మోర్ దెన్ 3 months ఆర్ 6 months నుంచి మీకు ఈ డ్రీమ్స్, ఈ బ్యాగేజ్, ఇలాంటి
ఇష్యూస్ మొత్తం ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ సమ్ పర్సన్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ గురించి కానీ, డిస్టెన్స్లో ఉన్న మ్యాటర్ కానీ, అది మీకు అంత ఈజీ కాదు ఆ మ్యాటర్. ఐ మీన్ దాని గురించి మీకు ఓవర్ థింకింగ్, ఎక్కువగా మీ డ్రీమ్స్ అయితే దాని గురించి చెప్తున్నాయి. సో రియలైజ్ అవ్వండి ఏదైతే జరిగిందో దాని గురించి రియలైజ్ అవ్వండి. సో మీ డ్రీమ్స్ అనేటివి రియల్. మీ డ్రీమ్స్ మీకు ఏం చెప్తాయో అది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మెయిన్ దీంట్లోకి అయితే రాండి. ఇప్పుడు మీకు వచ్చేసి పైల్ నెంబర్ 3కి ఒక మెసేజ్ అయితే నేను ఇస్తాను. ఓకే, ఇది చాలా హెవీ ఎనర్జీగా ఉంది. చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక పర్సన్ గురించి, ఒక రిలేషన్షిప్ గురించి, ఒక సంథింగ్ పీపుల్స్, చాలామంది పీపుల్స్తో ఈగో క్లాషెస్ ఉన్నట్టు, పట్టనట్టు. ఒకరు కాదు, ఇక్కడ చాలా మెనీ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తానంటే నెంబర్ 3 మెసేజ్. Guys, see, I got it like this. Okay. Whatever it is, with a new partner or in any current relationship, ఏదో సంథింగ్ న్యూ అయితే వస్తుంది. అదే మీకు చెప్తున్నా. లైట్ అనేది ఓపెన్ అప్ చేయాలి. బ్లాక్ ఫేజ్ ఎండ్ చేస్తే సంథింగ్ న్యూ ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి చేంజ్ అనేది ఇక్కడ. అంటే కొత్తగా ఏదైనా కూడా ఓల్డ్ అయితే ఉందో అదైతే రిపీట్ అవ్వదు. అండ్ అన్నీ కూడా న్యూగా పాసిబిలిటీస్ ఉంటాయి, కొత్తగా పాసిబిలిటీస్ ఉంటాయి. దాన్ని మీరు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఆ చేంజ్ అనేది అని చెప్తున్నారనమాట. మీ డ్రీమ్స్ ఏవైనా కావచ్చు ఇందులో. సో ఆ డ్రీమ్స్ గురించి ఇలా చెప్తుంది మనకు యూనివర్స్ అనేది. సో న్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. స్టార్ట్ చేయాలి, న్యూగా థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. న్యూగా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ న్యూ ఆల్రెడీ మీకు వచ్చింది. సక్సెస్ వైపు వెళ్ళండి అని వచ్చింది. ఒక సింగిల్ క్లారిటీగా థింక్ చేయండి. అక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే న్యూ లవ్ కాదు. న్యూ లవ్, క్రియేట్ ఆపర్చునిటీస్, పాసిబుల్ ఇవి కాదు. సో ఒక స్టాండర్డ్గా, ఒక స్టెబిలిటీగా ఉండండి అని చెప్పేసి. ఓకే, స్టెబిలిటీగా ఉన్నప్పుడే మీకు అన్నీ ఈ లైట్ ఎక్కడ సన్. సో ఈ ఎనర్జీస్ వస్తారు. ఓకే, స్టేబుల్ మైండ్ సెట్తో ఉండాలి, స్టేబుల్గా థింక్ చేయాలి. మెసేజ్ న్యూ ఆల్రెడీ చెప్పాం కదా, విల్ గెట్ న్యూ ఎవ్రీథింగ్. ఓకే, పైల్ నెంబర్ 3 దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. అండ్ ఫైనల్గా ఒక చెప్తాను పైల్ నెంబర్ 3కి. డ్రీమ్స్ మీకు ఎందుకోసం ఇవన్నీ చెప్తుంది, ఏం చేయాలంటే మీరు ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ డ్రీమ్స్ ఏవైతే మీకు వస్తాయో అవి చాలా ఇంపార్టెంట్. ఆ డ్రీమ్స్ వల్లనే మీరు సొసైటీలో ఒక నేమ్ పొందుతారు. ఒక నేమ్ అంటే ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ డ్రీమ్స్ అన్నీ ఓకే, ఈ అన్నిటినీ మీరు ఇది చేశారనుకోండి, ఆ డ్రీమ్స్ అన్నిటి కూడా మీకు ఇవే చెప్తున్నాయి. సో నువ్వు ఈ వేలో వెళ్తే నీకు ఇవే రికగ్నిషన్ వస్తుంది, నీకు మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పి మీ డ్రీమ్స్ చెప్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, మీ డ్రీమ్స్ మీరు ఫాలో అవ్వండి. సో యూ విల్ బీ ఇన్ దిస్ పొజిషన్, సమ్ అథారిటీ పొజిషన్, సమ్ మేనేజబుల్ పొజిషన్, సో ఈమె చాలా యాక్చువల్గా ఈమె గురించి మంచి స్టోరీ ఉంది. సో ఏంటంటే తిని ఇంట్యూషన్ బేస్డ్ వర్క్ చేస్తుంది. ఒక సొసైటీని, ఒక రాజ్యాంగాన్ని ఎలా అయితే మనం డీల్ చేస్తామో అలా డీల్ చేస్తుంది. సో మేబీ ఆ స్కిల్స్, ఆ అథారిటీస్ కూడా మీకు రావచ్చు. ఓకే గైస్, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 3. లవ్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి
కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్పండి ఏ పైల్ మీకు రెజనేట్ అయిందని. రెజనేట్ అయింది తీసుకోండి, రెజనేట్ అవ్వంది లీవ్ చేయండి. బికాజ్ ఇట్స్ అ జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. లవ్ యూ ఆల్, బై బై.